ఓం భూర్భువః స్వః తత్సవితుర్. రామ, సీతమ్మ తల్లి లాంటి పవిత్రతని నాకు ప్రసాదించు. హనుమంతుడి యొక్క దాస్యభావాన్ని నాకు ప్రసాదించు. భరతుడు వంటి సేవ, అహంకార రహితమైన సేవని, లక్ష్మణుడు వంటి నిరంతరం నీతోనే ఉండే విధంగా, నీతో నడిచే విధంగా, ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు వచ్చినా కృష్ణ చెప్తారన్నమాట. సుఖం వర్షాకాలం వచ్చింది, ఎండాకాలం మళ్ళీ వర్షాకాలం, ఈ కష్టాలు వస్తుంటే పోతుంటే అది నేచురల్ థింగ్. మీ లైఫ్ లో జరిగిన అవన్నీ కూడా నేచర్, అది మీకు పర్మనెంట్గా ఉండదు. మీ డ్యూటీ ఏంటి? రామనామం. ఏదో ఈరోజు గుడికెళ్ళి వచ్చేయడం కాదు, సంకల్పం. ఏమి చేస్తావు రాముడి గురించి? నువ్వు రాముడి గురించి ఏం చేయగలం? ఉడతద సాయం రామానామం చెప్పండి. భక్తి అంటే స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్. భక్తి అంటే అగరబత్తి కాదు, భక్తి అంటే స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్. కృంగిపోతున్నవరా కష్టం వస్తే? నరుడా, నారాయణ నామం చేయరా నరుడా. శ్రీరామ పూర్వ తపని ఉపనిషత్ అని మనకి యాక్చువల్లీ రమంతి యోగినో అనంతే శ్రీరామ పూర్వ తపని ఉపనిషత్ 1.6 అనే శాస్త్రం ఆధారంగా శిల ప్రభుపాద వారు కూడా దీన్ని చాలా సార్లు మెన్షన్ చేశారు. Explanation of Rama is given. Rama, the word comes from the Ramadhat. Ramante means fulfilling desires. Everyone is seeking after happiness, blissful life. But those who are less intelligent, mura, they are satisfied with temporary so-called happiness of material existence. Yogis are interested in the permanent happiness. Ramante yogina anante. Rama means ananta ananda. ఈ రామనామం ఎప్పుడు చెప్పినా కూడా ఇది వర్క్ అవుతుంటుంది అనమాట. కొన్ని మెడిసిన్స్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్. బట్ ఈ రామాయణ శబ్దం నిత్యానందే చిదాత్మని, నిరంతరంగా అరే మెడిసిన్ అసలు అనంతమైన ఔషధం ఇస్తుంది అనమాట. శాస్త్రం ఏం చెప్పిందంటే, ఎవరు డల్లగుంటే వాళ్ళు రోగాలతో ఉంటారు. డల్నెస్ అంటే ఎవరు ఆనందంగా లేరు. ఆనందం లేదంటే రాముడు లేడు. రాముడు లేకపోతే డల్నెస్ ఉంటే రోగం ఉంటే ఏదో మందులు వేసుకుంటారు. అందుకే రామనామం చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరంగా ఆనందంగా ఉంటారు. సో ఎందుకంటే అది నిత్యానందం చిదాత్మని. మెంటల్ ఫిక్స్ అయిపోవాలి, నేను రామనామం చేస్తున్నమ్మా, నాకేం ప్రాబ్లం లేవమ్మా, రైట్ అండర్స్టాండ్ అమ్మా అని మీరు ఫిక్స్ అయిపోవాలమ్మా. ఇంకా మరీ కంప్లైంట్ వద్దమ్మా మన జీవితంలో. ఓకే, రామా అంటే అనంతమైన ఆనందం, నాట్ ఓన్లీ అనంతమైన ఆనందం, నిత్యానందం చితాత్మని. బా, ఇలాంటి అద్భుతమైన రామ పదాన్ని జనాలు చెబితే ఎంత బాగుంటుంది. కానీ ఈ రామాయణ పదం అందరూ చెప్పలేరు. చెప్పాలంటే ఇట్స్ టుక్ సో మచ్ తపస్సు చేయాలి. రామనామం హరిర్నామే కేవలం, అది బ్రహ్మాండ పురాణం. ఇక్కడ కూడా స్కంద పురాణం ఏం చెప్పింది? ఇక్కడ కూడా సేమ్, కలో నాస్తైవ గతిరన్యత, రామనామైవ నామం మం జీవనం. బాబు, తస్మత్ కోటి గుణం పుణ్యం రామ నామ్ నైవ లభ్యతే. ఏదో కోల్పోయినలాగా అందరూ ఏడుస్తుంటారు. ప్రతి ఒక్కడు సేడపాటలే, ఒక్కరింట్లో కూడా ఆనందం లేదు. సో ప్రతి ఇంట్లోకి రామనామం తీసుకెళ్దాం. ఈ యొక్క ఏడుపు సాంగులు బయట విసిరేద్దాం. నిరంతరం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ మెడిసిన్ మాత్రం ప్రతి ఇంట్లో ఉండాలి, ఉండి తీరుతుంది కూడా. సంసార సాగరం, ఎవరింట్లో ప్రాబ్లమ్స్ తో ఉన్నారో వాళ్ళందరూ చెప్పండి, రాముణ్ణి పూజించు, రామనామాన్ని జపించు, రామాయణం చదువు. రామ యోగో దేవ రామచంద్ర వ్రతం అని మనము చెప్పాలన్నమాట. గ్రంథాలు, అన్ని వేదాలు ఒకటే స్వరం. అందరూ ప్రపంచమంతా గొంతెత్తి ఒకటే స్వరం, రామనామ స్మరణం అని చేయమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎక్కడైతే రామనామము ఆ ఉచ్చారణ జరగడం లేదో ప్రజలందరూ కంప్లైంట్లు ఇస్తారు, కోరికలు కంప్లైంట్లు. మందులు వేసుకోకుండా జబ్బు అంటుంటున్నారు ఈ మనుషులందరూ. అయ్యో జబ్బు, అయ్యో బాధ, అయ్యో కష్టం అని ఏడుస్తున్నారు. మందు వేసుకోమంటే వేసుకోవట్లేదు అనమాట. అజ్ఞాని. అదే కలియుగంలో మీకు అన్ని ఉంటాయి కానీ జనం పాటించరు. స్కంద పురాణం, ఉత్తరాఖండ,
నారద సనత్కుమార సంవాదం పంచమాధ్యాయం 51వ శ్లోకం. రామనామవై నామై నామం మమ జీవనం కలౌ నాస్తైవ నాస్తైవే గతిరన్యత. ఇక్కడ కూడా మనకి చెప్పిందనమాట. రామనామం హరిర్నామ హరిర్నామ హరిర్నామే కేవలం, అది బ్రహ్మాండ పురాణం. ఇక్కడ కూడా స్కంద పురాణం ఏం చెప్పింది? ఇక్కడ కూడా సేమ్, కలౌ నాస్తైవ నాస్తైవ గతిరన్యత రామనామైవ రామనామైవ నామం మమ్ జీవనం. బాబు, రామనామం రామనామం రామనామమే జీవితం. చాలా పవర్ఫుల్ అని మీరు ఖచ్చితంగా జనాలు చెప్పాలి. మనకి బ్రహ్మాండ పురాణం చెప్పింది, పద్మ పురాణం చెప్పింది, స్కంద పురాణం చెప్పింది. మరి జనానికి చెప్పాలి ఇవన్నీ. నామం మమ జీవనం, మన జీవితము నామం. ఎవరి జీవితం అయితే రామ నామంతో ఉంటుందో, కృష్ణ రామ హరే కృష్ణ మంత్రంతో ఉంటుందో, దట్ ఈస్ ఒరిజినల్ పవర్ఫుల్ పీపుల్ అనమాట వాళ్ళు. సర్వామర్త సర్వ వేదం స పార్వతి తస్మత్ కోటి గుణం పుణ్యరామ్నేవ లభ్యతే. ఇది పద్మపురాణ ఉత్తరాఖండ్లో పరమశివుడు చెప్పిన రహస్యం అనమాట. ఉత్తరాఖండ్ 28:281 అధ్యాయం 34 శ్లోకం. ఇక్కడ ఏం చెప్పారంటే, పద్మపురాణంలో శివుడు పార్వతి ఎట్లా అంటారనమాట, అన్ని ఇతర మంత్రాలను మరియు అన్ని వేదాలను జపించడం ద్వారా ఒక వ్యక్తి సాధించే దివ్య ఫలాలు రామనామం ఉచ్చరించడం ద్వారా బిలియన్ రెట్ల ఫలాలను సులభంగా పొందవచ్చు. తస్మత్ కోటి గుణం పుణ్యం రామ నామ్ నైవ లభ్యతే. చూడండి, పరమశివుడు చెప్పారనమాట. జపతం, ఎవరైతే రామనామం జపిస్తారో ఆ వచ్చే శక్తి దేంతో సరిదూగుతుంది చూడండి. సర్వ వేదాంచ, అన్ని వేదాలు పురాణాలు మొత్తం చదివినా మంత్రాలు చెప్పినా ఆ వచ్చే రిజల్ట్ దివ్య ఫలాలు రామనామము ఉచ్చరిస్తే ఒక్కసారి కొన్ని బిలియన్ రెట్లు ఫలాలు. నాలుగు తిప్పలేకపోతుంటారు, వేదమంత్రం చదవలేకపోతే, సంస్కృతం రాదు మనకి. మరి మనలాంటి వారు భగవంతుడు, మరి దీనులు మనం, మరి భగవంతుడు మనకు పట్టించుకోడా? అందుకే రామ అని 2 అక్షరాలతో మీకు మొత్తం జీవితాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కడు రామనామం గొప్పతనం చెప్పాలి, పెద్ద పెద్ద బోర్డులు పెట్టాలి. అయ్యో అందరూ రామనామం చేయని అందరికీ ప్రమోట్ చేయాలి, ప్రీచింగ్ చేయాలి ఏదో అనమాట. సో అలాంటి ప్రజలకి మనము కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలన్నమాట. అప్పుడు భగవంతుడు మీకు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. శ్రీరామ రామ రామేతి, అది కూడా మీకు పద్మపురాణంలో చెప్పారు. ఒక్కసారి రామ అంటే 1000 సార్లు విష్ణు అని. పద్మపురాణం 6వ భాగము 254 శ్లోకం, అధ్యాయం 21 శ్లోకం. రామ నామ విసంకయ, అది వింటుంటారో వారికి రామనామం వింటుంటారు కాబట్టి. ఇది ఎవరు చెప్తుంటారు? శివుడు. పార్వతితో ఏమండి ఇంత ఆనందంగా ఎట్లా ఉంటుంటారు మీరు? సో వాళ్ళ భర్త గారు చెప్పారు, నేను రామనామం జపం చేస్తున్నా, ఆ రామనామం వింటున్నా. పరమశివుడే రామనామం చెప్పి ఆనందిస్తుంటే మనలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. పరమశివుడు రామనామం చెప్పిస్తున్నారు, మనమేమో శివ నాకు అది కావాలి ఇది కావాలి అడుగుతున్నాం. శివుడు ఏం చేశారు? రామనామం చేశారు. మరి మీరేం చేస్తారు? చేయట్లేదు. మనం ట్రై టు అండర్స్టాండ్. మనము బాగా షార్ట్ కట్లు దిగేసాం అనమాట. ఏం కష్టపడము, జస్ట్ 2 పాల ప్యాకెట్లు వేసేద్దాం అని అన్నీ ఇచ్చేయాలన్నమాట. షార్ట్ కట్లు అయితే షార్ట్ కట్కి జనాలందరూ వెళ్ళిపోతారు. భక్తి అనేది తపస్సు చేయాలి. మనం భక్తి అంటేనే బ్రహ్మచారి ఉచ్చ తపస్య. అన్నిటికంటే టాప్ మోస్ట్ తపస్య రామనామం వినడం, అంటే బ్రహ్మచార్యం పాటించడం. పవిత్రంగా బ్రహ్మచార్యం పాటిస్తూ రామనామం వింటూ ఓకే జాగ్రత్తగా ఉంటే దెన్ యు విల్ గెట్ ఆల్ శక్తిస్ అనమాట. ఎల్లప్పుడూ రామ రామ అని జపించే నోరు, ఆ నోరు మాత్రమే అత్యంత పవిత్రమైన ప్రదేశం, అంటే అత్యున్నతమైన పవిత్రమైన ప్రాంతం, అంటే మహాతీర్థం. ఆ నోరు దివ్య ప్రాంతం. ఆ నోరు ఎటువంటి సందేహం లేకుండా కోరికలను కూడా ప్రసాదించగలదు. చెప్పాలంటే రామనామం చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు బాధలు కూడా తీసేస్తారండి. ఎవరైతే హరే కృష్ణ మంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, మీరు ఫస్ట్ చెప్పడం వల్ల ఏదైతే మన ఉందో చుట్టూ వాతావరణం కదనమాట, ఇవి మన నోరు కూడా అత్యంత పవిత్ర ప్రదేశం అవుతుందంట అనమాట. అంటే మన నోరు తీర్థక్షేత్రం అంటారు. తన్ముఖం తూ మహాతీర్థ తన్ముఖం క్షేత్రమే వెచ యన్ముఖే రామ రామేతు తన్ముఖం సర్వకామికం. తన్ముఖం జస్ట్ మీరు నోట్లో నామం చేస్తే ఆ నోరు కూడా తీర్థక్షేత్రం అయిపోతుందంట. రామనామం చెప్పుడుకి అంత శక్తి ఉందన్నమాట. పద్మపురాణం
ఉత్తరాఖండ 71వ అధ్యాయము 34వ శ్లోకం. ఏ నోటిలో నామం జరుగుతుందో వారు మహా పుణ్యక్షేత్రాల పవిత్ర క్షేత్రాలతో సమానము. అన్నిటికీ మూలం రామనామం అంటే కృష్ణ, హరే కృష్ణ మంత్ర కలియుగ రామనామం. శివపురాణం శ్రీరామేతి పరం నామ సకలేశ్వరం నాదీవం ధన్యజన భూతలే సతతం స్మరంతి తేసాం పవిత్రప్రం ముక్తి ప్రయత్నత శ్రీరామ భక్తి రచల విమల ప్రసాదత. శివపురాణంలో ఏం చెప్పారు? శివ అండ్ నారద ఇద్దరు మాట్లాడినమాట. శివుడు నారదతో ఎట్లా అంటారనమాట, ఓ నారద మహర్షి, రామ అనే పేరు అన్ని దేవతలకు దేవుడు, రామ అనే పేరే దేవుడు అన్నారన్నమ్మా. విశ్వానికి ఆది దేవుడు శ్రీరాముడు. పరమశివుడే చెప్తున్నారు శ్రీరాముడు ఆది దేవుడు, దేవతలకే దేవుడు, దేవాది దేవుడు. ఎవరైతే పరమశివుడు అంటారు మరి, ఎవరైతే రామనామం చేస్తారో వాళ్ళు అత్యంత అదృష్టవంతులు. ఎల్లప్పుడు రామనామం జపిస్తారు. రాముడు దయ వల్ల ఎల్లప్పుడు రామనామం జపించేవారు రాముడి పాదపద్మంలో మరియు మరణ సమయంలో పరమ నివాసమైన సాకేత ధామం అత్యున్నత భక్తిని సులభంగా పొందుతారు. వాట్ ఈజ్ సాకేత ధామ? ఇక్కడ మనం అయోధ్య అని పిలుస్తాము. అదే అయోధ్య స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక లోకంలో దాన్ని సాకేతపురి అంటారు. సాకేత ధామం అంటే అయోధ్య. ఇక్కడ అయోధ్య అని పిలుస్తాము. అది ఆధ్యాత్మిక ఇదంతా భౌతిక ప్రపంచంలోనే అయోధ్య ధామం. అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో అయోధ్యని ఏం పిలుస్తారంటే సాకేతపురి అంటారు, సాకేత ధామం. ఎవరైతే రామనామం చేస్తారో వాళ్ళు అదృష్టవంతులండి బాబు. చెప్పిందా? శివుడు చెప్పారు. శివపురాణం. ఇలాగా చెడుదారి వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఆనందం దొరకడం లేదు. అలాంటి వాళ్ళు కూడా రామ అంటే చాలు వాళ్ళు అన్ని చెడు విడిచిపెట్టేస్తారు. ఎలాంటి ద గ్రేటెస్ట్ ఎక్స్పెరిమెంట్ శిలా ప్రభుపాదులు వారు చేశారు, మీకు అందరూ తెలుసు, ఇప్పీస్. కాబట్టి మీరు ఈ మంత్రాన్ని కట్టబట్టుకోండి, విశ్వాసం నింపండి స్ట్రాంగ్గా. సత్యం ఇది, సత్యం కాబట్టి దీన్ని విడిచిపెట్టకండి. 16 మాలలు ఖచ్చితంగా చెయ్యండి. రామనవమి సంకల్పించుకోండి, నేను 16 మాలలు చేసి నిద్రపోతా, 16 మాలలు చేస్తేనే పూర్తిగా తింటా, లేకపోతే తిన్నా. 16 మాలలు చెయ్యాలా, 16 మాలలు చేయాలి. ఇది నాకు గురువు చెప్పారు. ఇది రామనామం, ఇది యుగమే కలియుగం, నామం తప్ప వేరే లేదని చెప్పి భక్తుడు, నిజంగా స్ట్రాంగ్ ఉండే భక్తుడు, సంకల్ప భక్తుడు, పని కబుర్లు చెప్పకూడదు అనమాట. అది చేశారు, ఇది చేశారు, వీళ్ళు డిస్టర్బ్ చేశారు, నా వల్ల కావడం లేదు, మా ఇంట్లో సపోర్ట్ లేదు, ఇవన్నీ కూడా మీరు 16 మాలలు సంకల్పించుకుంటే మీకు అంత సపోర్ట్ దొరుకుతుంది. కంప్లైంట్లు ఇచ్చేవాడు కంప్లైంట్ దగ్గర ఆగిపోతాడు. కంప్లైంట్లు ఇవ్వకూడదు, అడుగు వెయ్యాలా, ఒక అడుగు వేయాలా, ప్రయత్నించాలా. కాబట్టి ఎవరైతే 16 మాలలు చేయడం లేదో మీరందరూ కూడా సంకల్పం తీసుకొని ప్రయత్నించండి. అలాంటి వారికి శ్రీరామచంద్రుడి యొక్క రక్షణ ఉంటుంది. రామనామం చేస్తూ పక్క వాళ్ళతో జపం చేయించే వాళ్ళందరూ కూడా అత్యంత 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 శక్తివంతమైన మనుషులు ఈ ప్రపంచంలోనే. అది నెంబర్ వన్ డెవోటీస్ అనమాట, ద ప్రీచర్స్ ఆఫ్ హోలీ నేమ్. హరే కృష్ణ మంత్రం యొక్క ప్రచారకులు పవర్ఫుల్ పీపుల్ అనమాట. ఓకే, నేను చేయలేను, నా వల్ల కాదు అనే వాడికి చెప్పండి ఎట్లా చేయాలో, చేస్తే ఏమవుతుందో చెప్పండి, ప్రయత్నించండి, నామం అందరితో చేయించండి. ఇది ఎలాగైతే ప్రజలందరూ కూడా రమంతి యోగిను అనంతే అనంతమైన ఆనందాన్ని మనలాగా భక్తుల్లాగా ఆనందిస్తారు. వానరులంత గొప్పవాడిని కాకపోవచ్చు, భక్తాంజనేయ స్వామి అంత గొప్పవాడిని కాకపోవచ్చు. నేను ఒక చిన్న ఉడతని, ఈ ఉడత ఇసుక మోస్తుంది, రాయిని మోయలేదేమో. ఆ సముద్రంలో మీరు నడవడానికి పెద్ద పెద్ద వానరులు రాయిలు మోస్తే నేను ఇసుక వేస్తున్నా, ఆ ఇసుక కూడా దాంట్లో కలిసిపోతుంటది. అయినప్పటికీ నా సేవ మెచ్చి ఇసుకంత సేవ, ఉడతంత సేవ చేసి ఆ మార్గంలో మీరు నడవాలి. ఇదే విధంగా నేను కూడా ఈ హరే కృష్ణ మహామంత్రం కలియుగ అవతారమైన మిమ్మల్ని నేను ఇసుకంత సేవ చేసి, ఉడతంత సేవ చేసి ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని నడవండి. మీరే అవతారం కాబట్టి మీరు నడిచే ఏర్పాట్లు చేస్తుంటా. ఓ రామ, నాకు ఈ యొక్క సేవని కల్పించండి, ఈ హరే కృష్ణ మంత్ర అవతారం నడిపించే శక్తిని ఇవ్వండి. నేను ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా, ఎటువంటి కారణం లేకుండా కనీసం ఒక్కరి నుంచైనా మొదలుపెట్టి నేను హరినామం యొక్క గొప్పతనాన్ని అందరూ తెలియజేస్తా. బ్రతుకున్నంత వరకు నేను నా కుటుంబం చూసుకుంటాను, బాగానే విడిచిపెట్టిను, ఎవరితో గొడవకెళ్ళను. అట్ ద సేమ్ టైం రామనామ బాటలని వెయ్యిస్తా. నేను మరణించినంత వరకు నేను ఈ సేవ చేస్తూ ఉంటా. శ్రీరామ శ్రీరామ
ఓకే, సో ఈ విధంగా సంకల్పం తీసుకుంటే ఇదే రామనామమే. ఏదో ఈరోజు గుడికెళ్ళి వచ్చేయడం కాదు. సంకల్పం ఏమి చేస్తావు రాముడి గురించి, నువ్వు రాముడి గురించి ఏం చేయగలం? ఉడతద సాయం రామానామం చెప్పంటే. కాబట్టి మీరందరూ కూడా నిజంగా మీరు రాముడి కోసం బతకాలనుకుంటే, ఆయన ముఖంలో మీరు ఆనందం చూడాలనుకుంటే, ఈ క్షణం ఒక్కరితో నామం చేయించండి. యువర్ లైఫ్ బికమ్ సక్సెస్. మీ వల్ల ఒక్క భక్తుడు 16 మార్లు 4 నియమాలు పాటించి నిరంతరం రామ రామని తలుచుకుంటుంటే మీ లైఫ్కు అర్థము, మీ జీవితానికి విజయం సాధించినట్టే అని భక్తి సిద్ధాంత సరస్వతి వారు చెప్పారన్నమాట. ఆ రామచంద్రుడు ఆనందమే మన ఒరిజినల్ నిజమైన సర్వీస్ డిస్టర్బ్ కాకూడదు. మన పర్సనల్ లైఫ్ ఏదో ప్రాబ్లం రావచ్చు, ఏదైనా ఒత్తిడి రాని, బట్ మన ఒరిజినల్ లైఫ్ ఏంది? రామనామం కోసం బతుకుదాం. కష్టాలు రాని వింటుంటూ ఉన్నాయి, మనకెందుకు? అది మన లైఫ్ని, అది జస్ట్ ఒక భాగం అంతే. బట్ మన ఎవరు? ఆత్మ కృష్ణ పార్ట్ అండ్ పార్సల్. ఇది డ్యూటీ ఏంది? కృష్ణనామం ప్రచారం. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి, ఇంట్లో ప్రాబ్లం ఉన్నాయి అంటే రామనామం ఆపేస్తారా? నో. ఈ డ్యూటీయే, ఆ డ్యూటీయే. ఆ రెండు కలపకూడదు అనమాట. డోంట్ క్రై ఇన్ ఎవర్ హోమ్. యూ వర్క్ ఫర్ లైక్ రామ. దిస్ కష్టం ప్రకృతి. అది ప్రకృతి ఇచ్చింది, అది ఎందుకు వచ్చింది తెలియదు, అది ఎప్పుడు పోతుంది తెలియదు అనమాట. సుఖ దుఃఖాలు వస్తుంటే పోతుంటాయి. కృష్ణ చెప్తారన్నమాట, సుఖం వర్షాకాలం వచ్చింది, ఎండాకాలం, మళ్ళీ వర్షాకాలం. ఈ కష్టాలు వస్తుంటే పోతుంటాయి. అది నేచురల్ థింగ్. మీ లైఫ్ లో జరిగిన అవన్నీ కూడా నేచర్. అది మీ పర్మనెంట్గా ఉండదు. మీ డ్యూటీ ఏంటి? రామనామం, రాముడి యొక్క ఆనందం. సో మీ పర్సనల్, మీ వ్యక్తిగత, మీ కుటుంబ సమస్యలని రామనామం ప్రచారంకి అడ్డు చెప్పకూడదు. అదే ఇదే దేని దారి దాంది. అవి పోతాయి కుటుంబ సమస్యలు. బట్ రాముడు మాత నిరంతరం మనతో ఉంటాడు. కాబట్టి రెండు మిక్స్ అయ్యకండి, టైం కేటాయించండి, ఏడవకండి. మీ భర్త ఇబ్బంది పెట్టారా, లేదా మీ భార్య ఇబ్బంది పెట్టిందా, మీ బంధువులు ఇబ్బంది పెట్టారా, అది పర్సనల్ థింగ్. అది కాలంతో కొట్టుకుపోయే తుచ్చమైన కష్టం. బట్ యూ షుడ్ బి డిటర్మైన్డ్ అబౌట్ రామచంద్ర. ఇది ఈ వాయిస్ లెట్స్ ఆ అయోధ్యలో ఉన్న ఆ రామచంద్రుడి యొక్క పాదాలకు తాకి మన చెవులకు రావాలి. మనందరం ఇక్కడి నుంచి వేడుకుంటున్నాం అయోధ్య రామచంద్రుడికి, ఓ అయోధ్య రామ, రఘురామ, సీతాపతి, నా ఎట్లా నాకు సంబంధం లే, నేను పవిత్రంగా ఉంటా, నా వంతు నేను సేవ చేస్తా, అంతే రామ. అంటే స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్. భక్తి అంటే అగరబత్తి కాదు, భక్తి అంటే స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్. చేసుకోవాలి. బట్ వాట్ ఈస్ యువర్ స్పిరిట్? కృంగిపోతున్నావురా కష్టం వస్తే నరుడా, నారాయణ నామం చేయరా నరుడా, కృంగిపోతావేంది? స్పిరిట్ లేదా నీకు? ప్రభుపాద లేరా, హనుమాన్ లేరా? కృంగిపోకు లొంగిపోకురా మానవ నరుడ రే నీకే. నీతో నడిచే విధంగా అమ్మవారిలాగా పవిత్రత, హనుమంతుడిలాగా దాస్యభావం, భరతుడు లాంటి అహంకార రహితమైన జీవితం నాకు ఇస్తే చాలు. నాకు ఇంకేం అడగడం లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి. శ్రీరాఘవ శరతం. హరే కృష్ణ. సో భక్తులందరూ థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకేనా? సరిపోద్ది రామనామం.